దేవునికి స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. నిర్గమకాండం 14:25 చివరిలో ఒక చిన్న మాట రాయబడి ఉంది. నిర్గమకాండం 14:25 చివరిలో ఒక చిన్న మాట రాయబడి ఉంది. ఆ మాటను చదువుకుందాం. రండి, యెహోవా వారి పక్షమున మనతో, చెప్పండి, మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఏమని? రండి, యెహోవా వారి పక్షమున, చెప్పండి, యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న పని చేస్తారా? ఒకరి చేతులకు పట్టుకొని ఇప్పుడు మీరు ఈ మాటను చెప్పండి. రండి, యెహోవా మీ పక్షమున మన శత్రువులతో యుద్ధము చేయును. ఈ మాట చెప్పండి అందరు గట్టిగా, త్వరగా చదవాలి, తొందరగా. రండి, యెహోవా మన పక్షమున మన శత్రువులతో యుద్ధము చేయును. ఇంకా మనం భయపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. నీ పక్కన ఉన్నోళ్ళతో చెప్పండి ధైర్యంగా, దేవుడు మన పక్షమున మన శత్రువులతో యుద్ధం చేస్తాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, మొదటి నుంచి మనం చూస్తే ఒక మాట రాస్తుంది. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదుము రండి. ఇప్పుడు చెప్పాలి మీరు. ఎవరుతున్నారు మాట? చెప్పండి, ఎవరు అంటున్నారు ఈ మాటనే? దేవుడు ఏం చేశాడంట? కీళ్ళని, చెప్పండి, కీళ్ళని పీకిపడేసాడు. దేవుని పిల్లలంటే సామాన్యం కాదు. దేవుని పిల్లలతో ఆటలాడితే నిప్పుతో నీవు చెలగాటము ఆడినట్లే. దైవ సేవకులైనా దేవుని పిల్లలైనా చాలా జాగ్రత్తగా ఉండి నమ్మకంగా మెలుకు కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక భక్తుడు తన దారిని తను వెళుతూ ఉంటే తెలియని చిన్న పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఆ సేవకునితో ఎగతాళి, చెప్పండి, ఏం చేశారంట? ఎగతాళి చేశారు. ఎగతాళి చేస్తే ఆ పిల్లల్ని ఏం తినేసింది? ఎలుగుబంటి. బైబిల్ రాస్తుందన్నమాట. ఒక సేవకుని ఎగతాళి చేశారు. ఏమని ఎగతాళి చేశారు? బోడివాడు అంటే బోడిగుండోడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అతను ఎగతాళి చేశారు అంతే. దేవుడు ఏం చేశాడంట? వారికి బుద్ధి చెప్పారు. ఈరోజు మనల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు, మనల్ని చూసి అవహేళనగా మాట్లాడుతున్నారు, రకరకాలంటి మాటలు మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు ఇంకా ప్రార్థనలో పర్ఫెక్ట్గా వెతకలేదని అర్థం. నువ్వు ప్రార్థించు, పట్టుదల కలిగి ప్రార్థించు. నిన్ను ఎగతాళి చేసిన ఆ టయానికి ఇంటికి వెళ్ళే లోపు నీకు సమాధానం రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి చెప్పాను, నేను దయ్యములతో ఆట ఆడుకునేవాడిని. నేను అది నాతో ఆడుకునేది. ఇక్కడ వచ్చి ఒక మనిషి మేము చేపెడితే అక్కడ మనిషి పడిపోయేది. ఈమెను వదిలిపెట్టి ఆడికెళ్తే ఆమె ప్రార్థన చేయగానే ఇక్కడ ఈమె పడిపోయేది. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి పడిపోతేనేమో ఇక్కడ పడిపోతుంది, ఇక్కడ ప్రార్థన చేస్తుంటేనేమో అక్కడ పడిపోతుంది. అప్పుడు యేసన్న గారు ఒక మాట చెప్పారు.
యేసన్ గారు ఏం మాట చెప్పారు తెలుసా? కొట్టేటప్పుడంట వాడికి 2 చేతులు పట్టుకొని కొట్టాలి. చేతులు పట్టుకోకుండా కొట్టామని వాడు ఏం చేస్తాడు? చెప్పాలి తొందరగా, పారిపోతాడు. వాడు పారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలండి? 2 చేతులు పట్టుకొని కొట్టాలి. అప్పుడు నాకు గుర్తొచ్చింది. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ఏమను చిన్నగా ఆమె దగ్గరికి తీసుకెళ్ళి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళిద్దరి జుట్టుకు ముడేసి అప్పుడు ప్రార్థన చేస్తే కేకలు పెట్టి పరిగెత్తి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక సేవకునికి నువ్వు చెప్పే ఆలోచన ఎలాగుండాలి? కరెక్ట్గా సరిపోయేటట్లే ఉండాలి. కొంతమంది ఆలోచన చెప్తారు, మీ ఆలోచన ఎలా ఉండాలంటే అది సరైనదిగా, ప్రయోజనకరమైనదిగా, ప్రతిఫలము పొందే రీతిలో ఉండాలి. మందిరానికి వస్తున్నాను వెళుతున్నానంటే కుదరదు. ఒక బాధ్యత అనేది ప్రతి మనిషికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మీరు గమనించండి, ఈ మందిరం కట్టిన నాటి నుండి ఈ రోజు వరకు మీరు మందిరానికి వస్తున్నారు. ఈ మందిరంలో బాధ్యతగా మీరు ఏం పని చేశారు చెప్పగలరా? ఒక విశ్వాసిగా ఈ మందిరంలో వాక్యమును విని ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజిస్తున్న నీవు ఈ మందిర పరిచర్య విషయంలో బాధ్యత కలిగి ఎప్పుడైనా సంతోషంగా ప్రేమగా ఎప్పుడైనా చేసావా? చాలామంది చూడండి, వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు. ప్రతివాడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఈ సంఘ పరిచర్య ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి? ఎలా అవుతుందండి? ప్రతివాడు కష్టపడి ఒక పని చేస్తేనే ఆ సంఘము డెవలప్ అవుతుంది, పరిచర్య అభివృద్ధి పరచబడుతుంది. ఇశ్రాయేల్ ప్రజల గురించి యేసన్ గారు ఒక మాట చెప్పారు. పెట్టినప్పుడు పెళ్లి కోరారంట, పెట్టకపోతే పెడితేనేమో పెళ్లి కోరారు, పెట్టకపోతే చావు కోరారు. హోసన్న మందిర విశ్వాసమైన నీకు బాధ్యత అనేది లేదా? ప్రతి వాడికి ఇక్కడ బాధ్యత అనేది ఉండాలి. నా వంతు నేను పరిచర్య చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక ఇంట్లో కష్టపడితేనే ఆ ఇల్లు అందరి ద్వారా ఇల్లు ఏమవుతుందంట? అభివృద్ధిలోనికి వస్తుంది. కష్టపడే మనసు ప్రతి వాడికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఐగుప్తులు కష్టపడ్డారండి, కష్టపడి రథాన్ని తోలారు. అయితే ఏమైపోయాయి? వారి రథ చక్రాలు ఊడిపోయాయి. వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయును. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? మన పక్షమున. చెప్పండి, మన పక్షమున. దేవుడు ఎవరితో యుద్ధం చేస్తాడు? మన శత్రువులైన వారితో. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద మనకు శత్రువులు ఎవరు లేరండి. మన శత్రువు ఎవరు? అపవాది మన శత్రువు. అతడు ఏం చేస్తాడు? నీ ఫ్రెండులోనో, నీ భర్తలోనో, నీ భార్యలోనో, నీ కూతురులోనో, నీ కొడుకులోనో, నీ పెద్దనాన్నలోనో, నీ చిన్నాయనలోనో, మీ అత్తలోనో, మామలోనో ఎవరో ఒకటి దూరతాడు. ఆడు దూరి ఎట్టొస్తాడు తెలుసా? నల్లగా మొహం పెట్టుకొని, వికారంగా పెట్టుకొని, నిన్ను చూడంగానే ఆడికి పళ్ళు కొరకాలనిపిస్తుంది. పటపట కొరుకుతాడు. పటపట పళ్ళు కొరకంగానే
నీకేం వస్తుంది చెప్పండి? నవ్వు వస్తుందే? ఏం మా మాట చూస్తున్నావు? ఏందట్ట అత్తగారు ఏంటి అలా చూస్తున్నావు? ఏం చేశానని అటు చూస్తున్నావు? ఉరిమి ప్రైజ్ ది లార్డ్. ఏం కొంచెం గట్టిదైతే కోడలు కొంచెం గట్టి మనసు కలిగింది అయితే ఏమంటే తెలుసా? నువ్వు ఊరికే చూసినా ఒకటే, ఉరిమి చూసినా ఒకటే, నేను ఊరికే చూసినా. చెప్పండి ఏమంటుందండి? అత్త ఉరిమి చూసిందనుకో, కోడలు అంటదే నువ్వు ఉరిమి చూసినా ఒకటే, నేను ఊరికే చూసినా ఒక్కటే, రా చూసుకుందాం అంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఎదురుగా ఐగుప్తులు ఏం చేస్తున్నారంట? వారితో యుద్ధం చేయటానికి మొదలు పెడితే దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్కటి చెప్పండి, ఒక్కొక్కటి చెప్పాలి. ఒక్కొక్కటి ఏం చేశాడు? రథ చక్రాలని ఊడిపోయేటట్లు దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను, మంచి మనసుతో విశ్వాసముతో పట్టుదల కలిగి ప్రార్థించు. దేవుని మందిరంలో కష్టపడు. ఏంటండి ఏదో పోగొట్టుకున్నలాగా పారిపోబాక పరిచర్య చేయి. దేవుడు మీకు ఇచ్చిన సేవకులతో కలిసిమెలిసి ఉండు, పలకరించు. ఏదైనా పని ఉంటే చెప్పండి, చేద్దాం. మన సంఘాన్ని మనం డెవలప్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు అనే మైండ్ ఉండాలి విశ్వాసకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోను ఒక్క విషయం, ఎవరైనా ఏదైనా పెడితే తిందాం, నాకు అది కావాలి ఇది కావాలి అనే ఆలోచన నాకు చిన్నప్పటి నుంచే తిండి మీద ఆలోచనే ఉండదు. ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు చెప్తారు, అన్న ఏందన్నా ఇంతే తిన్నారు, మా అన్నం టేస్ట్ లేదా, మేము బాగా చేయలేదా, రుచి లేదా, ఏంటి ఎందుకని తినలేదు అని అంటుంటారు. ఏ ఇంటికి వెళ్ళా నేను భోజనం చేస్తాను. నీ ఇంట్లో ఉందా లేదా అని చూడను నేను. నీకు కలిగిందే పెట్టు, నేను తినేసి ప్రార్థన చేసి వస్తాను. అది నా మనస్సాక్షికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. తిండికి నేను ప్రాధాన్యత ఇవ్వను. ప్రైజ్ ది లార్డ్. మర్యాదకు మంచితనానికి విలువ ఇస్తాను. నన్ను ప్రేమించే వారికి గౌరవిస్తాను. వారిని హెచ్చరిస్తాను, బుద్ధి చెప్తాను. నా వంతు నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏదో డబ్బు సంపాదించుకోవాలి, ఏదో చేయాలి అనే ఆలోచన నాకు ఉండదు. నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నంటే ఏం కొనాలి, ఏది కొంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తాను. మీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి అనుకో, భర్త జోబిలో 10,000 రూపాయలు ఉన్నాయనుకో, భార్యకు వెంటనే మనసు వెలుగుతుంది. బలుపు వెలిగి, ఏంటండి నాకు చీర లేవు, అది లేదు ఇది లేదు అని చెప్పి కొంచెం జ్ఞానం గలదైతే భర్తకు సమాధానంగా చెప్పుకొని షాపు దాకా తీసుకెళ్ళి కావాల్సింది కొనుక్కుంటుంది. బుద్ధి లేనిదైతే ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? భర్త మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంది. నాకు బట్టలు లేవు, చూడు ఎట్లాంటి బట్టలు కట్టుకుంటున్నాను, కనీసం బట్టలు తీసిద్దామని లేదా నీకో, చేతగానుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటుంది. అంతకుముందు తెలియదా నీకు ఆడు చేతగానుడని? పెళ్లి చేసుకునేటప్పుడే ఒప్పందాలు చేసుకోండి పెళ్ళిళ్ళు. అయిపోయిన వాళ్ళకి కాదు, అయిన వాళ్ళకి అప్పుడు కావాల్సిన వాళ్ళకి చెప్తున్నా. ఒప్పందాలు చేసుకోండి. ఎప్పుడు ఏ చీర కొనియాలి, ఎప్పుడు ఏ జాకెట్ కొనియాలి, ఎప్పుడు ఏ డ్రెస్ కొనియాలో, బేబీ డ్రెస్సా, ఏంటంటే డిస్కో డ్రెస్సా, లైలా మజులు ఏదో ఉన్నాయి కదా. పెళ్లి కాకముందే ఒప్పందాలు చేసుకొని తర్వాత కట్టుకోండి, కొనుక్కొని. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనకు ఈ విషయాలను చాలా చక్కగా, ప్రైజ్ ది లార్డ్, మన శత్రువుల పట్ల మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒరే ఛాయ్ దాపిస్తాను నీకు అంటే ఈడేం చేస్తాడు? ఫ్రీ అంటే
వెళ్తాడు. ఫ్రీ అంటే ఎంత దూరమైన వెళ్తారు. అదే డబ్బులు పెట్టి చెప్పండి, డబ్బులు పెట్టి నువ్వు కొనిరా అంటే వీడు వెళ్తాడా? పొరపాటును కూడా వెళ్ళడు, అసలు అడుగు కూడా పెట్టడు. నా దగ్గర డబ్బులే లేవు అని వేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి నేను ఒక పాస్టర్ గారు ఇద్దరం విజయవాడ వెళ్ళాం. నాకు పని ఉండి నేను వెళ్ళాను. ఆయన కూడా తీసుకెళ్తే నేనేం చేశానంటే లాల్ చేసుకొని వెళ్ళాను. ఈ ప్యాంట్ జోబుల్లో డబ్బులు చూస్తే ఏం తగలట్లా. నేనేం చేశా, ఇక్కడ ఉంటుంది కదా దొంగ జోబి, ఉందా మీకు కూడా? ఉన్నాయా డబ్బులు ఏమన్నా? ఈ జోబులో డబ్బులు పెట్టుకొని మర్చిపోయా నేను. ఈ సైడ్ జోబుల్లో చూస్తుంటే డబ్బులు లేవు. అప్పుడు నేను ఆ పాస్టర్ గారిని అన్నాను, అన్న డబ్బులు పడిపోయినాయో లేకపోతే మర్చిపోయినాయో అర్థం కాలేదు, మరి ఛార్జీ లేవు కదా బస్సు ఎక్కానంటే, మరి నా దగ్గర కూడా లేవు అన్నాడు. ఇంకేం చేస్తా? పాపం బస్సోడేమో కిలోమీటర్ దూరం తీసుకెళ్ళాడు, ఊరు బయట తీసుకెళ్ళాడు. టికెట్ అంటున్నాడు. నేనేమో ఆయన ముఖం చూస్తున్నాను, నా ముఖం ఆయన చూస్తాడు. మొత్తానికి ఇటుకేలకి టికెట్ తీసుకోమంటే ఏం చేస్తావు? నా కర్మ, ఇట్టని ఎంట పెట్టుకొని వచ్చానని తిడుతున్నాడు నన్ను. మొత్తానికి ఇంకేం చేస్తావు, తిట్లు తినాలిగా. తీసుకురా డబ్బు ఉంటే కట్టరా నాయన అంటుంటే కట్టట్లే. మొత్తానికి ఆ బస్సు ఏమో చాలామంది ఉన్నారు, జనాలు బాగా రఫ్గా ఉన్నాడు. వెనకాలేమో జోబులో చేయి పెడుతున్నాడంట ఈయనకి, ఎవరికి? పాస్టర్ గారికి. ఎక్కేటప్పుడు ఆడ ముఖం చూస్తాడు, ఈయన కాంగు ఉంటాడు. అప్పుడే చెప్పొచ్చు కదరా, ఏంద్రా జోబులో చేయి పెడుతున్నాను చెప్పొచ్చు కదా, చెప్పలా. మొత్తానికి అటు తిరిగి నాకేందంటే కొంచెం ఉదాహరణ ఎక్కువ, సీట్ కావాలా, తొందరగా వెళ్ళిపోయి కూర్చున్నా. వాళ్ళ సందులు దూరి ఈయనేమో వెనక నడిపాడు. మొత్తానికి టికెట్ తీసుకోమని చెప్తే ఆయనేమో జోబులు విసుక్కుంటా ఉన్నాడు. అటు తిరిగి ఇద్దరం బస్సు దిగేసాం. కండక్టర్ బస్సు దింపేశాడు. 3 కిలోమీటర్లు. ఇంకా 37 కిలోమీటర్లు పోవాలా. విజయవాడ 40 కిలోమీటర్లు, గుంటూరు 40, 3 కిలోమీటర్లు పోయాం. ఇంకా 37 కిలోమీటర్లు పోవాలి. ఎన్ని బస్సులు ఎక్కాలా? 3 ఏంటండి, అట్టండి కొట్టికి చాలా బస్సులు ఎక్కాలా. ఎక్కంగానే టికెట్ అడుగుతాడు కదా మధ్యలో. మొత్తానికి ఎవడో ఆయన డబ్బులు కొట్టేసాడు. ఉన్నాయి డబ్బులు ఆయన దగ్గర, 5,000 దాకా ఉన్నాయి. డబ్బులు కొట్టేసాడు. తర్వాత ఇద్దరం దిగిన తర్వాత ఆయన జోబులు తీసుకుంటున్నాడు. ఏమైందంటే, డబ్బులు పోయినా, నువ్వు డబ్బులే లేవంటివి కదా అన్న, నీ దగ్గర డబ్బులు లేవంటివి కదా అంటే, లేదన్నా డబ్బులు ఉన్నాయి, నీతో అబద్ధం చెప్పా, 5,000 పోయినాను. జోబులు చూస్తే డబ్బులు లేవు, నిజంగా లేవు. కట్ చేశారు జోబి, ఇది కట్ చేసేసారు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేద్దామని చెప్పి నేను అక్కడ బ్రిడ్జి కట్టి ఉంటారు కదా, చిన్న బ్రిడ్జిలు ఉంటాయి కదా, సైడ్ దిమ్మ కట్టి ఉంటే ఆడ పోయి కూర్చొని నేను ఇటు తలబట్టుకొని కూర్చున్నా. అతను కూడా కూర్చున్నాడు. ఇద్దరు కూర్చొని ఏం చేద్దామంటే, చేసేదేమంటే నడుచుకుంటూ పోదాం పని. ఆడ కూర్చొని ఫ్యాన్ ఇట్టన్నా నేను, ఇట్టన్నా కానీ ఏదైనా తగిలింది గట్టిగా. ఏంటని చూస్తే ఏడున్నాయి డబ్బులు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మళ్ళీ బస్సు ఆపి వెళ్ళిపోయి విజయవాడ వెళ్ళి, ఓల్ నైట్ ప్రేయర్ అప్పుడు విజయవాడలో ఏసన్ గారు ఉన్నప్పుడు ఓల్ నైట్ ప్రేయర్ చూసుకొని మరలా నైట్ వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన నా దగ్గర డబ్బులు లేవని అబద్ధం ఆడాడు. దేవుడు దాన్ని ఆమెన్ చెప్పండి ఏం చేశాడండి, ఖాళీ చేపించేసాడు. నా దగ్గర ఉన్నాయి, నేను మర్చిపోయా. అక్కడ మందిరంలో పెట్టేసి వచ్చానా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా పడిపోయాయా, లేకపోతే ఏమైపోయినా ఆ భయంతో అట్లా ఉండిపోయింది. తర్వాత చూస్తే డబ్బులు ఉంది. శుభ్రంగా ఛార్జ్ పెట్టుకొని ఇద్దరం వెళ్ళి అన్నీ చూసుకొని మళ్ళా నైట్ 12-1 గంటకు గోరంట్ల మందిరానికి చేరాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చెప్తున్న మాట అంటే, ఇప్పుడు మీ శత్రువులు ఏమంటున్నారు మీతో చెప్పండి, వారి దేవుడు చెప్పండి మనతో యుద్ధం రాసింది కదా, చదవండి రండి. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మరొక మాట, ఫస్ట్ మాటను మనం చూద్దాం. ఫస్ట్ మాట దయచేసి మనం చూద్దాం.
కొన్ని విషయాలు బైబిల్లో రాయబడి ఉంది. ఎవరి పక్షమున దేవుడు ఉంటాడు, ఎవరి పక్షమున దేవుడు ఉంటాడు. అందుకని నేను రాసుకున్నాను, దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. 140 కీర్తన 140 కీర్తన 140 కీర్తన 12వ వాక్యం. చదవండి. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడండి? దేవుడు ఎవరి పక్షమున ఉంటాడంట? కరెక్ట్గా లైన్లోకి వచ్చారు మీరు. ఎవరి పక్షమున? బాధింపబడు వారి పక్షమున ఆయన వ్యాజ్యం ఆడతాడు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని అనాలోచన చేత బాధిస్తూ ఉన్నారో, తప్పనిసరిగా దేవుడు వారి పక్షాన యుద్ధము చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా బాధ పెట్టబడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు, భయంకరమైన పరిస్థితులు తమ జీవితంలో వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు 470 ఏళ్ళు, ఒక్కరోజు కాదు, ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఏకంగా 470 సంవత్సరాలు బానిసగా బ్రతికారు వాళ్ళు. దేవుడు వాడిని మర్చిపోయాడా? చెప్పండి, మర్చిపోయాడా? మర్చిపోవటానికి కారణం ఏంటి? అన్యులతో సహవాసం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులకు బానిసలుగా మారటానికి కారణం ఏమిటి? వీళ్ళు చెప్పండి, ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత క్రమాన్ని మర్చిపోయారు, పద్ధతులు మర్చిపోయారు, దేవుని సహవాసాన్ని మర్చిపోయారు. ఈరోజు చాలామంది దేవుడు వారికి ఇచ్చిన పద్ధతులను, క్రమాన్ని మరిచిపోయి అన్యులతో సహవాసము, అన్యులతో సాంగత్యము, అన్యుల పిల్లలను పెళ్లి చేసుకోవటం, వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వటం. దేవుడు ఏమన్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టిన తర్వాత వారి పిల్లలను మీరు కానీ మీ పిల్లలు కానీ వాళ్లకు ఇవ్వకూడదు. ఇస్తే ప్రమాదము జరిగే అవకాశము ఉంటుంది. అంటే మీ కుటుంబంలో శోధనలు, సమస్యలు రావచ్చు. అవి రాకుండా ఉండాలంటే మెలకు కలిగి జాగ్రత్తగా ఉండాలి. కీర్తనకారుడు ఇక్కడ చక్కగా ఈ మాటను తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని మాటలు చక్కగా చెప్పబడింది. ఫస్ట్ నుంచి చదవండి మాటని. బాధింపబడు వారి పక్షమున యెహోవా, చెప్పండి, ఏమాడునంట? యాజ్యమాడుననియు. ఎవరికి? ఆయన న్యాయము తీర్చునని. ఒక దైవజనుడు అంటున్నాడు. దైవజనుడు అంటున్న మాట ఏంటి? బాధపడద్దు, దిగులు పడద్దు, మనకు దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కనిపెట్టారండి. ఒక్కరోజు కాదు, 4 రోజులు కాదండి, 10 రోజులు కాదు, సంవత్సరాల తరబడి దేవుడు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు ఏం చేశాడండి? దేవుని కొరకు వీళ్ళు కనిపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు 470 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలు కనిపెట్టారు. దేవుడు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, ఈ బాధల నుండి, బాధించు వారి చేతుల్లో నుండి నా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. ఒక నమ్మకం, విశ్వాసం, ఎదురు చూడటం కనిపెట్టుకొని ఉన్నారు.
వారు కనిపెట్టారు, వారి ఆశ ఫలించింది. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటి మాట, బాధింపబడి వారి పక్షమున యెహోవా వేద్యము ఆడతాడు. నువ్వు ఆడాల్సిన అవసరం లేదు, పగ తీర్చుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎవరిని శత్రువుగా చూడవద్దు, ఎవరి మీద నిందలు మోపొద్దు, ఎవరిని తక్కువ చూపు చూడొద్దు. అందరిని ప్రేమించు. వాక్యాన్ని వింటున్న నీవు, యేసయ్యను నమ్మిన నీవు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన నీవు, ప్రతి వాణ్ణి సమాధానంగా చూడు. ప్రైజ్ ద లార్డ్. ఆస్తి ఉందని గర్వించకూడదు, డబ్బు ఉందని గర్వించకూడదు, అందం ఉందని గర్వించకూడదు, నేను కలర్ఫుల్గా ఉన్నానని వెక్కిరింపు శాస్త్రాలు చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడైన దావీదు గారు ఈ మాట చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. శత్రువులేమో ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఆయన మనతో యుద్ధము చేస్తున్నాడు అని ఐగుప్తులు అంటుంటే, దావీదు గారు ఏమంటున్నారు? ఇదిగో ఎంతమంది మీరు బాధింపబడుతున్నారో నీ పక్షమున ఆయన యాజ్యమాడతాడు. నేనంటాను, ఎట్టి బాధల్లో నువ్వున్నా అనుభవించు. బాధలు పెడుతున్నారా? అనుభవించు. నిందలు పెడుతున్నారా? అనుభవించు. శ్రమ పెడుతున్నారా? అనుభవించు. ఒకాన ఒక రోజు నా దేవుడు సముద్ర కెరటాలాగా నా దేవుడు నిన్ను లేపునుగాక. హల్లెలూయా. శ్రమలు, శోధనల నుండి, నిందల నుండి నా దేవుడు సముద్ర కెరటాలాగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని లేపుతాడు. ఆ రోజు వారి రథ చక్రాలు విరిగిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చివరికి వాళ్ళే అంటారు, మనం వీళ్ళతో గెలవలేము, రండ్రా బాబు, మనమందరము పారిపోదాం. ఎక్కడికే? తిరిగి మళ్ళీ ఐగుప్తుకి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు ఈ విషయాన్ని చక్కగా తెలియచెప్తున్నాడు. బాధింపబడు వారి పక్షమున యెహోవా వేద్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను, చెప్పండి, నేను ఎరుగుదు. మీ పక్కన కూర్చున్న వాళ్ళతో చెప్పండి మాటని. దేవుడు, చెప్పండి, చెప్పాలా? ఏమని? ఇక్కడ చక్కగా రాస్తుంది కదా, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. ఎవరితో చెప్పాలి? మన మీద వ్యతిరేకించేవాడు, మన గురించి రకరకాల మాట్లాడే, రకరకాల పలుకులు పలుకుతుంటారు, చిలకమ్మ పలుకు అన్నట్టు. వాళ్ళతో చెప్పాలి, నువ్వు ధనవంతుడి కావచ్చు, నేను దరిద్రుడిని కావచ్చు బాబు, ఆయన దేవుడు నాకు న్యాయము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట, దయచేసి మరొక మాట చూద్దాం. 56వ కీర్తన 56వ కీర్తన 9వ వాక్యం. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు, చెప్పండి, ఏం చేస్తారంటే వెనక్కి తిరుగుదురు. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనక్కి తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు. అది మనం తెలుసుకోవాలి. ఏంటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నా పక్షమున, చెప్పండి, ఎవరుంటారంట మన పక్షమున? మనుషులు కాదండి. చాలా చోట్ల నేను చూస్తుంటాను, చాలామంది సంఘాల్లో సేవకులు కలిగే అవమానాలు, భరించలేని స్థితులు, సేవకులతో ఉంటారు, తింటారు,
మా పాస్టర్ చాలా మంచివాడు, గొప్పోడు, ఆయనంత మర్యాదస్తుడు లేడు అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారే. అలాంటి వాళ్ళు చివరికి ఏదైనా తేడా వస్తే సంఘం మొత్తాన్ని కట్టగట్టి ఇన్ని రోజులు వాక్యాన్ని బోధించిన సేవకునికి ఒక్క పక్క పెట్టేసి భూతత్వములో పెట్టి చూపించినట్టు చూపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎలా చూపిస్తారంట? భూతత్వంలో పెట్టి చూపించినట్టు చూపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి తప్పు చేశాడా లేదా, ఏమైంది ఏంటి అని ఆలోచన, వింకృత జ్ఞానం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వాళ్ళని ఏమంటారు తెలుసా? అందుకని ఆమాను ఏం చేశాడు? తన ఇంటి ముందే కొయ్యను నాటించుకున్నాడు. తన ఇంటి ముందు కొయ్యను నాటించుకున్నాడు. ఆ కొయ్యను చూసి ఆనందపడుతున్నాడు. అర్థమైందా? తను నాటించినటువంటి ఒక కర్ర ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ఆ కర్రను చూసుకుంటూ ఆనందించేవాడు. ఇదిగో రేపు చెప్పండి ఎవరిని? మొర్దెకైను దీని మీద ఉరి వేస్తాను అని దాన్ని చూసి ఆనందపడేవాడు. ప్రైజ్ ది లార్డ్. తన ఇంటి ముందే నాటుకున్నాడు. ఆ కర్రను నమ్మాడు. చివరికి ఆ కర్రకు ఇవన్నీ చెప్పండి, తాను నాటుకున్న కర్ర మీద తానే యాలబడాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవిశ్వాసాన్ని నమ్ముకోవద్దు, విశ్వాసాన్ని నమ్ముకోవాలి. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో దేవుడు నీ పక్షమున ఉండాలంటే చెప్పండి, నువ్వు ఏం చేయాలి? ఎవరిని చెప్పండి, ఎవరిని బాధ పెట్టకూడదు, బాధపడేటట్లు చేయకూడదు. మీరు దేవుని కుమారులు కుమార్తెలైతే, దేవుని పిల్లలని పిలువబడుచున్న మీరు ఎవ్వరికి బాధ పెట్టకూడదు, బాధించకూడదు. బాధించిన వాళ్ళు రథ చక్రాలు ఏమైపోయాయి? మీకు రథాలు లేవు, 2 కాళ్ళే రథ చక్రాలు అనుకోండి. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. 2 మోకాళ్ళే 2 రథ చక్రాలు అనుకోండి, అవి ఓడిపోతాయి. ఊడిపోకుండా చూసుకోవాలి. అందుకని కీర్తనకారుడి మాట చెప్పు, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు ఎక్కడికి మళ్ళుతారంట? శత్రువు నీ మీదకి దాడి చేయడానికి వస్తున్నాడంటే కారణం ఏమిటి? నీలో ప్రార్థన చేసే శత్రువు ఏమైపోతాడంట? చెప్పాలి తొందరగా, వెనకుండోళ్ళు. దావీదు అంటున్నాడు, నేను మొరపెట్టు దినమున, నేను ప్రార్థన చేసిన ప్రతిరోజు నా శత్రువు చెప్పండి ఏమైపోతాడంట? వెనుకెళ్ళిపోతాడు. ప్రార్థన చేయకపోతే చెప్పండి ఏమవుతుంది? ప్రార్థన చేస్తేనేమో శత్రువు వెనక్కి వెళ్తాడు. ప్రార్థన చేయకపోతే సాతానుడు నీ దగ్గరికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం చెప్పనా? దానియేలు ఇంటి పైన ప్రార్థన చేసుకుంటున్నాడు. 2 మనుషులు వచ్చారు. దానియేలుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరికి చెప్పారు? మనలాంటి వాళ్ళని కొంతమందికి చెప్పి తీసుకొచ్చి దానియేలు గారిని తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎవరి దగ్గరికి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరైనా ఈ సంఘంలో పొరపాటు చేశారనుకోండి, వాడిని తీసుకొని నువ్వు ఇంకొక సంఘంలోకి వెళ్ళిపోయి తీర్పు చేయొచ్చా? ఏ సంఘానికి చెందినోడివి నువ్వు? హోసన్నా మందిరంలో ఉన్న విశ్వాసి, హోసన్నా మందిరానికి సంబంధించినోడివి ఏదైనా ఉంటే ఇక్కడే చూసుకోవాలి. కానీ
ఇక్కడోళ్ళని తీసుకెళ్ళి ఇంకొక సంఘంలో పోయి న్యాయం చేయొచ్చా అంటే నీకే భక్తి లేదు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. దానియేలుని తీసుకొని రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఎందుకు తీసుకొచ్చారు? రాజుగారి ముందు దానియేలు ఒక ప్రధాన పాత్రను పోషించబడుతున్న వంటి వ్యక్తి. దానియేలు ఒక చక్కటి పాత్రను పోషించుచున్న వంటి వ్యక్తి. నీతిమంతుడు అని, ఇతడు పరిశుద్ధుడు అని దానియేలుకు మంచి పేరుంది. రాజుగారి దగ్గర కావచ్చు, తనతో పాటు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తుల దగ్గర కావచ్చు, వీళ్ళందరిలో దానియేలుకు ఒక మంచి పేరుంది. మంచి పేరు. ఏంటి ఆ పేరు? వాళ్ళు ఏదైనా చేస్తే ఇతడు తిండవు. వాళ్ళతో ఇటువంటి కలిసి జీవించేవాడు, కానీ లోక సంబంధమైన విషయాల్లో ఏది కూడా ఆయన ముట్టుకునేవాడు కాదు. భోజన పానానికి పొరపాటు కూడా ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. అట్లాంటి వ్యక్తిని ప్రార్థన చేసుకుంటుంటే ఈయన మీద నింద మోపి రాజుగారి దగ్గర తీసుకెళ్తే రాజుగారు ఏం చేశాడు తెలుసా? కోపంతో ఊగిపోయి, చెప్పుడు మాటలు కదా, కొంతమంది చెప్పుడు మాటలు విని ఊగిపోతుంటారు, స్టేజ్ అంతా ఊపేస్తుంటారు, ఇంట్లో వాళ్ళని కూడా షేక్ చేసి పడేస్తారు. అసలు వాడు చెప్పింది కరెక్ట్గా విన్నరు. కరెక్ట్గా విని ఇది చెప్పినోడు కరెక్ట్ చెప్తున్నాడా లేకపోతే కావాలని చెప్తున్నాడా అని వినరు, ఊగిపోవటమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొత్తానికి దానియేలును తీసుకెళ్ళి రాజుగారి ముందు నిలబెడితే రాజుగారు కోపంతో ఊగిపోయి ఇతను తీసుకెళ్ళి సింహంలో వేయమన్నారు. వేసేసారు. సింహంలో వేసారు. సింహంలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. సింహాల మధ్యలో శుభ్రంగా కూర్చొని సింహాలతో ఆడుకుంటూ సరదాగా ప్రార్థన చేసుకుంటున్నాడు. దానియేలును అయితే అక్కడ వేశారు, కానీ రాజుగారి జీవితంలో ఏం లేదంట. వేసిన వారికి, చాడీలు చెప్పిన వంటి వారికి నెమ్మది లేకుండా పోయింది. రాజుగారు ఉదయాన్నే లేచి సింహం బోన్ల దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయాడు. ఆ గృహ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ పోయి దానియేలును పిలుస్తున్నాడు. దానియేలు అని పిలవగానే ఆయన లోపల నుంచి ఏమంటున్నాడు? చెప్పండి, ఏం చెప్పాడు? దానియేలు గారు ఏమంటున్నారు లోపల నుంచి? రాజు దానియేలు గురించి పేరు పెట్టి, దానియేలు నీవు బహు ప్రియుడువు అని ఆయన అంటుంటే లోపల నుంచి ఏమన్నాడు? ఒరేయ్, నేను బయటకు వస్తే నీ అంతు అన్నాడా? నీ సంగతి ఈరోజు చూస్తా అన్నాడా? అనలేదు. లోపల నుంచి ఏమన్నాడు తెలుసా? రాజు నువ్వు చిరకాలము, గట్టిగా చప్పుడు కొట్టాలి మీరు, ప్రైజ్ ద లార్డ్. ఒక దేవుని దాసుడు ఎన్ని బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మీ నోట నుంచి రావాల్సిన మాట ఏంటి చెప్పండి? మీ నోటి మాటే మిమ్మల్ని ఊరికమ్మని ఎక్కిస్తుంది. రాజుగారిని దానియేలు నువ్వు చిరకాలం జీవించునుగా కన్నాడు. ఆ సింహపోను గేట్ తీస్తే దానియేలు బయటకు వచ్చాడు. ఈ చాడీలు చెప్పారే, చెప్పండి, వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడేశారు? ఇదే చెరపకురా, తవ్వుబాకురా, తవ్విన గుంతలు నువ్వే పడతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు బ్రతికి ఉన్నంత కాలం చేతనైన మట్టుకు విశ్వాస జీవితంలోనే నిలబడండి. విశ్వాస జీవితంలో నిలబడండి. ప్రార్థన జీవితం కలిగి నిలబడండి. దేవుడు ఆజ్ఞ ఇస్తే తప్ప ఏంటండి, దేవుడు మనల్ని ఈ లోకంలో ఉండకూడదని ఒకవేళ ఆజ్ఞ ఇస్తే తప్ప ఈ లోకంలో నుండి మనల్ని ఎవరు ఏమీ చెయ్యజాలలేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు మమ్మల్ని కూడా భయపిస్తుంటారు, చాలాసార్లు మమ్మల్ని కూడా భయపిస్తుంటారు. సౌండ్ తగ్గించకపోతే మర్యాద ఉండదు, తగ్గించో. మేమంటే ఏమనుకున్నాం? ఈ ఏరియాకి నేను డాన్. ఏంటంటే ఏరియాకి నేను
నాయకుడిని, ఇక్కడ నేను చెప్పిందే వినాలా అంటాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నేను కూడా అనొచ్చు కదా, ఇక్కడ నువ్వు చెప్పే మాటలు మా దగ్గర నడవవు అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే, నువ్వు చెప్పే మాట వినేవాళ్ళు ఉంటే మాకు చెప్పేను ఒక ఆయన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభువా, ఈయన ఎవరో నా మాట విను అంటున్నాడు, నేను ఈయన మాట వినాలా నీ మాట వినాలా? అప్పుడు దేవుడు అంటాడు, రే బుద్ధి ఉందా లేదా నీకు? వాడి మాట ఏంటంటో నా మాట వినంటాడు దేవుడు. మనం వినాల్సింది ఎవరి మాట అండి? దేవుని మాట. ప్రైజ్ ద లార్డ్. అందుకని దానియేలును బయటికి తీశారు. దానియేలు మీద నింద మోపిన వారిని చెప్పండి ఎక్కడేశారంట? సింహంలో వేయంగానే సింహాలు ఏం చేసాయి? చికెన్ పకోడీ తిన్నారా ఎప్పుడన్నా? బండి దగ్గర నిలబడి చికెన్ పకోడీ తిల్లా? ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య నేను ఒక చోటుకి వెళ్ళాను, మన విశ్వాసి ఒక అమ్మాయి చికెన్ పకోడా బండి దగ్గర కూర్చొని తింటా ఉంది. నేను గుర్తుపట్లే, ఆడికి వెళ్ళా. నేను ఆడికి పోగానే ఆమె ఇటు తిరిగింది. ఇటు వెళ్దామంటే నాకు కుక్క అడ్డం వచ్చింది. ఇటు తిరిగి అటు వచ్చేసరికి మళ్ళీ ఇటు తిరిగింది. ఇదేం నన్ను చూసి ఇటు తిరుగుతుంది, ఎవరు ఏంటి అని చెప్పి నేనేం చేశా, సరే చూద్దామని అటు ముందు పోయాను. ముందు పోయేసరికి మళ్ళీ ఇటు తిరిగింది. ఆ లోపు ఈ కుక్కలు ఊరుకుంటాయా? ఆ రెండు కుక్కలు కలబడి ఈమె చున్నీని లాగేసి, అప్పుడు తల మీద ముసుగు పోయింది. అప్పుడు అన్న ప్రైజ్ లార్డ్ అన్న ఎంతసేపు అయింది వచ్చిందన్న? నువ్వు స్టార్ట్ చేసినప్పుడే, ప్రైజ్ లార్డ్, నువ్వు స్టార్ట్ చేసినప్పుడే వచ్చా. తినండి అన్నయ్య అంటే, లేదులేమ్మా నేను ఇంటికి తీసుకెళ్తాను, నువ్వు కూర్చొని చెప్పండి, కూర్చొని ప్రశాంతంగా నెమ్మదిగా తిని నీళ్లు తాగు, అంతే కదా. భయం ఎందుకండి? నన్ను చూసి అటు ఇటు తిరగటం ఎందుకు? నువ్వేం తప్పు చేస్తున్నావా? కడుపేకే కదా తినేది. తినాలని ఆశ ఉంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా తినాలని ఆశ ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చో, నెమ్మదిగా కూర్చొని తిను. నీ సొమ్ము నువ్వు తింటున్నావు, భయపడాల్సిన అవసరము, ఎవరైనా ఏమని అనుకుంటారనే ఆలోచన నీకెందుకండి? ఎవరేమనుకుంటే నీకెందుకు? ఏనుగు పోతూ ఉంటుంది చెప్పండి, ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతుంటాయి, పట్టించుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. నాలాంటి వాడు అంటే నలుగురిలో చెప్తాను, ఎవరని మీరు అనుకుంటారు. పేరు చెప్తే కదా మీకు తెలిసేది. నేను పేరు చెప్పనుగా. ప్రైజ్ ద లార్డ్. కొద్దిసేపు నాకు అడుగుతారు చూడండి, తప్పనిసరిగా అడుగుతారు, ఎవరు మాకు చెప్పొచ్చుగా, నేను ఎవరికి చెప్పంలే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి, దావీదేమంటాడు? నేను మొరపెట్టు దినమున నా శత్రువులు, చెప్పండి, నా శత్రువులు వెనుక తిరుగుతారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు? మన పక్షమున యుద్ధము చేయగలిగిన వాడని ఎవరు చెప్పారు? చెప్పాలి మీరు. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పారమ్మా? ఏంటట్టు చూస్తున్నారు? ఐగుప్తులు చెప్పలేదా? ఐగుప్తి ప్రజలు అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని చూసిన ప్రతి వాడు కూడా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు దేవుడు మామూలోడు కాదు అని చెప్పాలి కొట్టుగట్టిగా. ప్రైజ్ ద లార్డ్. మీ విరోధులు మిమ్మల్ని గూర్చి ఏం మాట్లాడాలండి? వారి జోలికి మనము వెళ్ళకూడదు. వాళ్ళు దేవుడు సామాన్యమైన వాడు కాదు, మన దేవుడు కంటే వాళ్ళ దేవుడు గొప్పవాడు. ఇది మనకి ఇప్పుడు నుంచి వచ్చింది కాదు, ఇది యేసు ప్రభు పుట్టినప్పటి నుంచే వచ్చింది. తోమ మన ఇండియా రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుండే వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా మన ఇండియా భారతదేశంలో తోమ సువార్తను ప్రారంభించాడు. చాలామంది మాట్లాడుతుంటారు, బ్రిటిష్ వాళ్ళు సువార్త ప్రకటించారు. బ్రిటిష్ వాళ్ళు ఎవరు సువార్త ప్రకటించలేదు. మొట్టమొదటిగా చర్చి కట్టింది తోమ, కేరళలో. ఏంటండి, మొట్టమొదటిగా తోమ గారు ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత కేరళలో ఒక ఆయన మాటలను విని స్థలం ఇచ్చాడు. స్థలం ఇస్తే ఆ స్థలంలో తోమ గారు మందిరం కట్టాడు. ప్రైజ్ ద లార్డ్.
7 సంఘాలు కట్టాడు తోమగారు. 8వ సంఘం చెన్నైలో కట్టడానికి అక్కడికి వచ్చినప్పుడే ఆయన ప్రార్థన చేసుకుంటుంటే వెనకమాలుగా రహస్యంగా వచ్చి అతన్ని బల్యంతో పొడిచి చంపారు. ప్రైజ్ ద లార్డ్. బ్రిటిష్ వాళ్ళు ఎవరు సేవ చేయలేదు. దాచుకో దోచుకో. చాలామంది అంటుంటారు బ్రిటిష్ వాళ్ళ వల్ల ఈ మత మార్పు జరిగిందని అనుకుంటుంటారు. బ్రిటిష్ వాళ్ళ వల్ల ఎవరు మతము మారలేదు. మతం మారమని ఎవరు చెప్పట్లేదు. మారాల్సిన అవసరమే లేదు. నీ మనస్సు మారితే చాలు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ జోలికి పోతే మనకు కూడా చెప్పండి, మనం ఒక పక్క వాయించాము అయ్యా. ప్రైజ్ లార్డ్. వింటున్నారా? ఇప్పుడు ఆయన కూర్చున్నాడు, ఒక పక్క వాయించాడు, ఈయనేమో 2 పక్కలు వాయించాడు. డోలకు మనిషిని కాదు చెప్పేది. ఆయనే ఒక పక్కే, కుడికి పైనే కదా వాయించేది. తపలకి డగ్గకి ఒకవైపు, తపలకేమో డోలకేమో అది 2 పక్కల. క్రైస్తవుడు 2 పక్కలు వాయిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు గారు ఈ మాటను చక్కగా చెప్పాడు. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనక్కి, ఈ శత్రువులు మీ జోలికి రాకుండా ఉండాలంటే, సాతాను మిమ్మల్ని ముట్టకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మీ దగ్గర ఎవరు దుష్టులు ఎవరు మీ దగ్గరికి రావటానికి వీలు లేదు. మీరు ప్రార్థన చేయట్లేదు కాబట్టి మీ మీదకి శత్రువులు దాడి చేసే అవకాశము ఉంటుంది. మరొక మాట 11వ వాక్యం, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, మిమ్మల్ని భయపెడతాను. అంతేనా? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలకు ఉండవలసిన ధైర్యము, దేవుని పిల్లలకు ఉండవలసిన ధైర్యం. మన శత్రువులే చెప్తున్నారు కదా, ఇదిగో వాళ్ళ పక్షమున దేవుడు యుద్ధము మనతో చేస్తున్నాడు, మనము గెలవలేము, మనము చెప్పండి రండి, చెప్పండి ఏమని, ప్రైజ్ ద లార్డ్, రండి మనము వెళ్ళిపోదాం. ప్రైజ్ ద లార్డ్. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల పట్ల వారు చూపినటువంటి స్థితిని బట్టి, చివరికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేలుని బట్టి వీళ్ళే అంటున్నారు, ఇదిగో వాళ్ళ పక్షమున దేవుడు యుద్ధము చేస్తున్నాడు కాబట్టి మనం గెలవలేము, రండి వెళ్ళిపోదాం. అప్పటికి ఏమైంది? రథ చక్రాలు ఊడిపోయాయి, కొందరు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు, కొందరు అడ్రస్లు గల్లంతులు అయిపోయాయి. అందుకని మిగిలిన వాళ్ళు అన్నారు, ఒరే బాబు, వాళ్ళ దేవుడు సామాన్యమైన వాడు కాదు, వాళ్ళతో మనం పెట్టుకుంటే గెలవలేము, వచ్చేసేయండి. ఆ మాట మీ శత్రువు నోట రావాలంటే మీలో ఐక్యత ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మీలో ఐక్యత ఉండాలి, ప్రార్థన అనేది ఉండాలి, వాక్యము చదవాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యమును చదివి నెవరేయాలి. ప్రైజ్ ద లార్డ్. మన శత్రువులే వారి నోట నుండి మన గురించి ఏం రావాలంట, వారి జోలికి మనము వెళ్ళకూడదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటి మాట ఏం చెప్పాను, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? బాధింపబడు వారి పక్షమున ఉండి దేవుడు న్యాయము చేస్తాడు. రెండో మాట చెప్పండి, రెండో మాట ఏంటి? చెప్పాలి గట్టిగా. రెండో మాట ఏంటి? నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనక్కి మొరపెట్టాలి. కుటుంబంలో తప్పనిసరిగా ప్రార్థన, నిత్యము ప్రార్థన ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే మంచి విజయాన్ని పొందుతావు, మంచి ఫలితాన్ని పొందుతావు. ప్రార్థన చేసే ప్రతి కుటుంబంలో దేవుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఏంటండి? మంచి ఫలితం వస్తుందండి. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్.
అందుకని దావీదు గారు ఈ విషయాలను చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ తర్వాత మాట కూడా చదివాం కదా 11వ వాక్యంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ నేను రాసుకున్నాను, మనము ఆయన సమక్షములో, చెప్పండి, మనము ఆయన సమక్షములో ఉండాలి. చెప్పండి, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉండాలి మనం? చెప్పండి, ఎవరి స్వాధీనంలో ఉండాలి? దేవుని స్వాధీనములో ఉండాలి. దేవుని స్వాధీనములో ఉండాలి. దేవుని స్వాధీనములో ఉండి ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా తన కార్యాలను చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని నేను రాసుకున్నాను, మనము ఆయన సమక్షములో ఉన్నప్పుడు ఆయన వారి పక్షమున ఆయన ఏమి చేయును. ఏం చేస్తాడు? మన పక్షమున యుద్ధము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని చదవబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి ప్రభు రాకడ పర్యంతం వరకు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకొని దేవుని సన్నిధిలో నిలబడాలని ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు. గడిచిన ఈ పునరుత్థాన దినం మొదలుకొని ఈ పునరుత్థాన దినము వరకు ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రతి వారి మార్గమందు, ప్రయాణమందు, పనులలో తోడుండి కట్టికి రెప్పవలే కాపాడి ఈ దినము నీ సన్నిధికి నడిపించినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ యొక్క పరిశుద్ధుల ఆరాధనలో పాల్గొంది మనసారా నిన్ను ఆరాధించి స్తుతించి కొనియాడే భాగ్యాన్ని, సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు నైనా. ఈ ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి ఆశీర్వాదకరంగా మార్చినందుకై నీకు స్తోత్రములను ఇంతవరకు మీరు నిలబెట్టి వాడుకున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. ఇంకను కావలసిన కృపను, ఆరోగ్యమును నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొంది ఈ దీవెన ఆశీర్వాదం మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహవాసము కొడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.